ఓకే. సో హాయ్ గైస్. డే 19. సో డే ఏదైనా సరే కొంచెం లైక్ కటింగ్ ఫేస్లో కొన్ని లైక్ నేను ఫేస్ చేసిన థింగ్స్ గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్ ఫేస్ అనేది మీ బాడీలో మజిల్ లేకుండా అయితే మాత్రం కటింగ్ ఫేస్ అనేది స్టార్ట్ చేయకండి. సో వాన్ క్యాబ్స్ ఉన్నాయి, వీన్ క్యాబ్స్ ఉన్నాయని చెప్పేసి సో నాకు కంప్లీట్ స్టమక్ ఉంది, సో నేను కటింగ్ ఫేస్కి స్టార్ట్ అయిపోతా అంటే మాత్రం సో చాలా చాలా కాదు, కంప్లీట్లీ నీకు ఒక బేసిక్ నాలెడ్జ్ లేదని నాకు అర్థమైంది. సో స్టమక్తో ఉండడం వేరు, కంప్లీట్ బాడీలో మజిల్ ఉండడం వేరు. సో మజిల్ లేకుండా మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్ ఫేస్ స్టార్ట్ చేయొద్దు. సో కటింగ్ ఫేస్ అనేది కటింగ్ ఫేస్ అసలు ఏముండదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్ ఫేస్లో మజిల్ బిల్డ్ చేసుకోవడం ఇంపాసిబుల్. సో కంప్లీట్ నీ ఫ్యాట్ పోయి లైక్ నీ మజిల్ని కొంచెం ఎక్స్ట్రీమ్గా చూపి నీకు ప్రెస్ అయితే తప్ప సో కటింగ్ ఫేస్ అంతకు మించి ఇంకేం ఉండదు. సో నువ్వు కంప్లీట్ నీ మజిల్ని మంచిగా బిల్డ్ చేసుకుంటే మాత్రం బల్క్ బల్క్ అనేది ఒక లైక్ ఇంతకు ముందే చెప్పాను, బల్క్ అనేది ఒక నీ మజిల్ని బిల్డ్ చేసుకుని ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ కాదు. సో అదే బేసిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మజిల్ బిల్డ్ చేసుకొని సో నీ కంప్లీట్ నీకు ఒక లైక్ తెలియకపోతే ఒక 2-3 పిక్స్ తీసుకొని బాడీకి ఫ్రంట్ టు బ్యాక్ సో కంప్లీట్ తీసుకున్న తర్వాత సో నీకు అర్థమవుతుంది నా బాడీలో మజిల్ ఉందా లేదా, లైక్ ఫ్యాట్ ఎక్కువ ఉందని చెప్పేసి. సో అది నీకు తెలిస్తే అప్పుడు బల్క్ లైక్ కట్ ఫేస్ అన్ని స్టార్ట్ చేయొచ్చు. సో అట్లా కాకుండా కంప్లీట్ స్టమక్ ఉంది బాడీలో అని చెప్పేసి లైక్ స్టమక్ బాడీలో సో కంప్లీట్ కోర్ అనేది స్టమక్ ఉంది, సో అందుకోసం నేను కటింగ్ ఫేస్కి వస్తా అంటే సో అది చాలా స్లిమ్ అవుతుంది. స్లిమ్ కాదు, సో బోన్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి. సో నీకు స్టమక్ ఉందని చెప్పేసి నువ్వు కట్ ఫేస్కి వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ ఫేస్ ఉన్న బదులు సో కట్ ఫేస్ ఉండేటప్పుడు లైక్ కట్ ఫేస్ సో లైక్ ఇది స్టమక్ ఎక్కువ ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటీన్ని మంచిగా తీసుకొని సో కార్డియో ఇంటెన్సిటీ హైకి తీసుకెళ్ళాలి. సో అప్పుడైతే నీకు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అవుతుంది. సో అట్లా కాకుండా కటింగ్ ఫేస్ అయితే చేయొద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మజిల్ లేకుండా కటింగ్ ఫేస్కి రావద్దు. సో ఒకవేళ వస్తే మాత్రం లాంగ్ టర్మ్ పెట్టకండి. సో కటింగ్ ఫేస్ అనేది 4 మంత్స్ హైలైట్. నువ్వు స్టేజ్ ఎక్కే మైండ్ సెట్ ఉంటే మాత్రం అది కంప్లీట్ ఒక పర్సనల్ ట్రైనింగ్ తీసుకొని దానికి ఒక 6 మంత్స్ టైం ఉంటుంది. సో 6 మంత్స్కి టైం అంటే 180 డేస్. ఫస్ట్ 100 డేస్ నీ కంప్లీట్ నీ బాడీకి మంచిగా మజిల్ని బిల్డ్ చేస్తారు. సో నువ్వు పర్సనల్ ట్రైనింగ్ తీసుకున్న అదే ఉంటుంది. సో ఫస్ట్ 100 డేస్ నీకు మంచిగా నీ బాడీకి మజిల్ని ఇంకా మంచిగా పుష్ చేస్తారు. సో ఆఫ్టర్ 80 డేస్ సో ఆఫ్టర్ 100 డేస్ తర్వాత సో ఇంకా కంప్లీట్ కార్బ్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్స్ట్రీమ్గా తగ్గిస్తారు. సో మరీ అంత ఎక్స్ట్రీమ్గా తీసుకోరు, అట్లా అని మరీ తక్కువ తీసుకోరు. సో బ్యాలెన్సింగ్ చేసుకొని అండ్ లైక్ లాస్ట్ 80 డేస్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ అది చేస్తారు అంతే. బట్ బల్క్ టు కట్ అనే మైండ్ సెట్ ఉంటే మాత్రం 4 మంత్స్కి ఎక్కువ వెళ్తే నీ మజిల్ లాస్ అవుతుంది. సో ముందే చెప్పాను 4 మంత్స్ హైలైట్. 4 మంత్స్ సరిపోతుంది. ఆ 4 మంత్స్ కూడా డే 1 నుంచే మీరు పర్ఫెక్ట్గా లైక్ ఒక మైండ్ సెట్కి స్టిక్ అయి చేయాల్సి ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది ఒక 1 మంత్కి నెక్స్ట్ ఏం చేస్తానంటే రిజల్ట్స్ రావు. సో అందులోని న్యాచురల్ బాడీ బిల్డింగ్ అయితే మాత్రం టూ టఫ్ అవుతుంది. సో నేను ఫేస్ చేసిన కాబట్టి చెప్తాను. ఫేస్ చేసిన అంటే లైక్ నేను చేసేదే 30 డేస్. సో ఈ 30 డేస్ కూడా కొంచెం నీ ఫేస్ చేసిన థింగ్స్ గురించి మాట్లాడతాను. లైక్ మీరు ఒక 4 మంత్స్ కట్ ఫేస్ పెడితే ఫస్ట్ డే 1 నుంచి ఒక మైండ్ సెట్కి స్టిక్ అవ్వండి. సో అట్లా కాకుండా లాస్ట్ 50 డేస్ 30 డేస్ చేసేస్తా అంటే మాత్రం అవ్వదు. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్లో మాత్రం అస్సలు అవ్వదు. సో అందుకే డే 1 నుంచి మంచిగా స్టిక్ అయ్యి కార్బ్స్ ఫ్యాట్స్ అనేవి ఒక లింక్లో పెట్టుకొని ప్రోటీన్ గోల్ని పెట్టుకొని సో మేము వెయిట్ డ్రాప్ అవుతున్న కొద్దీ మీ ప్రోటీన్ కూడా తగ్గుతుండాలి. సో లైక్ నేను ఫస్ట్ డే 1లో నాకు 200 to 180 grams ప్రోటీన్ ఉండేది. సో ఇప్పుడు వచ్చేసి 120 100. సో ఇంతే. సో ఎందుకంటే నా వెయిట్ని డ్రాప్ చేసుకుని లైక్ నా బాడీ తగ్గట్టు తీసుకోలేదు. ఇప్పుడు నేను 200 grams ప్రోటీన్ తీసుకుంటే నా క్యాలరీస్ అయ్యి అయితే నా వెయిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అది మెయిన్. సో అందుకే అంటున్నా కటింగ్ ఫేస్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సో యాడ్స్ అనేవి విజిబుల్స్ అవుతున్నాయి, లైక్ బాడీ మంచిగా కనిపిస్తుంది అంటే ఇదంతా ఈ కటింగ్ ఫేస్లో రాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బల్క్ అనేది చాలా అవసరం. అది సో నేను ఆల్మోస్ట్ ఒక 1 year 12 months అట్లా బల్క్ అయింది. ఆ బల్క్ కూడా కొంచెం సో డే 30లో కొంచెం దాని గురించి మంచిగా మాట్లాడదాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం కటింగ్ ఫేస్ గురించి మాట్లాడదాం. సో మీరు సప్లిమెంట్స్ తీసుకున్నా ఏం తీసుకున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఫుడ్కి మంచిగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో సెకండరీ సప్లిమెంట్స్ కటింగ్ ఫేస్లో ఫస్ట్ 60 డేస్ 70 డేస్కి రిజల్ట్స్ అనేవి కనిపించవు. సో నువ్వు ఎంత ఫుడ్ కంట్రోల్లో పెట్టి వర్కౌట్స్ ఎంత ఎక్స్ట్రీమ్గా చేసినా ఫస్ట్ 2 monthsలో రిజల్ట్స్ ఏవైతే మాత్రం కనిపించదు. సో అది నువ్వు యాక్సెప్ట్ చేయి.
సో నెక్స్ట్ ఇంకో 2 మంత్స్ మాత్రం మంచిగా అనిపిస్తుంది. సో కన్సిస్టెన్సీ ఉండాలి, ఫుడ్ని కంట్రోల్లో పెట్టాలి. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయకపోతే మాత్రం సో నీకు 4 మంత్స్ లిమిట్ అనేది 5 మంత్స్కి వెళ్తుంది. సో 5 మంత్స్ పెడితే నీకు నీ మైండ్ని నువ్వు కంట్రోల్ చేస్తావు అని అర్థం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అండ్ లాస్ట్ ఒక కొంతమంది డ్రై సెక్షన్ స్టార్ట్ చేస్తారు. సో నాలాగా డ్రై సెక్షన్ స్టార్ట్ చేసే థాట్ ఉంటే కంప్లీట్ మీరు ఏ సప్లిమెంట్స్ తీసుకున్నా కంప్లీట్ అవాయిడ్ చేయండి. సో అది మీకు హెల్త్కి లైక్ మీ హార్ట్కి తీసుకున్నా, మీ స్కిన్కి తీసుకున్న ఎనీథింగ్ మీ లైక్ మీ బాడీ కంప్లీట్ ఏ మజిల్ని మీరు టార్గెట్ చేసి మీ సప్లిమెంట్స్ తీసుకున్నా సో డ్రై ఫేస్ లైక్ డ్రై థింగ్ స్టార్ట్ చేద్దామని థాట్ ఉంటే మాత్రం సో కంప్లీట్ సప్లిమెంట్స్ అనేవి ఆపేయండి. ఎందుకు ఆపేయమంటున్నా అంటే సో వాటర్ అనేది కంప్లీట్ కట్ చేసి ఉంటుంది. సో డ్రై ఫేస్ అంటే సో నువ్వు సప్లిమెంట్స్ తీసుకుని డ్రై ఫేస్ని చేస్తూ ఉంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సప్లిమెంట్స్ అనేవి కంప్లీట్ మన బాడీలో బర్న్ అవని. సో బర్న్ అవ్వకుండా వాటర్ని ట్రై చేస్తే మాత్రం సో అది కిడ్నీస్కి మంచిగా ఎఫెక్ట్ అవుతుంది. మంచిగా కాదు, గట్టిగానే ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకే అన్నాను సప్లిమెంట్స్ అనేవి అవాయిడ్ చేయండి. డ్రై సెక్షన్ స్టార్ట్ చేసి ఒక 1 వీక్ ముందే ఆపేయండి, అది బెటర్, ఇంకా బెటర్. అంటే లైక్ నేనైతే అట్లా చేస్తాను, మీరు చేస్తే చేయొచ్చు, లేకపోతే అగైన్ స్కిప్. మరి ఇట్లానే చేయండి, మీ లైఫ్ ఇట్లా ఉంటుంది, మీ వైఫ్ బాగుంటుంది అని ఎప్పుడు మాట్లాడు. సో ఎవరు మైండ్ సెట్ వాడిది, ఎవరి లైఫ్ వాడిది. సో అందుకోసం చెప్తాను, లైక్ నేను ఫేస్ చేసిన థింగ్స్ మాట్లాడితే మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా చేయడం అంతే. సో నా వరకు వస్తే నేను సప్లిమెంట్స్ అనేవి ప్రజెంట్ ఫిష్ ఆయిల్, ప్రోటీన్ తప్ప ఇంకేం తీసుకోవట్లేదు. సో క్రియేటిన్ నాకు అవసరం లేదు. క్రియేటిన్ ఎందుకు అవసరం లేదంటే నేను ఇప్పుడు కంప్లీట్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేశాను, మజిల్ని బిల్డ్ చేసుకునే స్కోప్ లేదు. సో అట్లాంటప్పుడు నాకు క్రియేటిన్ అనేది అంత తీసుకున్న వర్త్లెస్ అనిపిస్తుంది అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. సో వెయిట్స్ ఈ టైంలో క్రియేటిన్ తీసుకుంటే ఇంక్రీజ్ అవుతుంది. సో అది నాకు తెలుసు, క్రియేటిన్ తీసుకుంటే వెయిట్స్ అని మనకు తెలియకుండా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ టైంలో వెయిట్ని ఇంక్రీజ్ చేసిన వేస్ట్. సో నా మజిల్ని జస్ట్ పంపు చేసుకోనికి మాత్రమే ఈ కటింగ్ ఫేస్. సో ఫ్యాట్ తీసేసి మజిల్ పంపడానికి. సో అంతకు మించి కటింగ్ ఫేస్లో మజిల్ బిల్డ్ చేసేస్తా అంటే మాత్రం అది కటింగ్ ఫేస్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అండ్ సో మీరు ఏ సప్లిమెంట్స్ తీసుకున్నా, లైక్ క్యాప్సూల్స్ ఏం తీసుకున్నా వర్కౌట్కి ముందు సెక్షన్ మాత్రమే తీసుకోండి. సో వర్కౌట్ని ముందే, ఎందుకంటే నీ వాటర్ అనేది నువ్వు మంచిగా తీసుకోవడానికి ప్లస్ అవుతుంది. ప్లస్ నువ్వు వర్కౌట్ చేసేటప్పుడు కూడా కొంచెం బాడీ లైక్ బాడీ స్ట్రెయిన్ అవ్వడం వల్ల క్యాప్సూల్స్ కూడా కొంచెం మంచిగా బర్న్ అవుతాయి. సో మీరు మల్టీవిటమిన్ క్యాప్సూల్ తీసుకున్నా, ఫిష్ ఆయిల్ తీసుకున్నా, ఎనీథింగ్ ఏం తీసుకున్నా సరే వర్కౌట్ ముందే తీసుకోండి. పడుకునే ముందు మాత్రం వద్దు. సో ఎందుకు వద్దంటున్నా అంటే మీ హార్ట్ బీట్కి కొంచెం ఎక్స్ట్రీమ్గా పోతుంది, లైక్ ప్రాపర్ స్లీప్ ఉండదు. సో నేను ఆల్రెడీ లైక్ తీసుకున్నా కాబట్టి చెప్తున్నాను. నేను అది సప్లిమెంట్స్ అనేవి ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను బల్క్ ఉండేటప్పుడు తీసుకునేవాడిని. సో బిఫోర్ స్లీప్ తీసుకుంటే నాకు కొంత మంచిగా స్లీప్ వచ్చేది కాదు. సో స్లీప్ వచ్చేది కదా, హార్ట్ బీట్ కూడా కొంచెం లైక్ మనకు తెలియకుండానే పెరుగుతుంది. సో అందుకే అంటున్నా సప్లిమెంట్స్ అనేది క్యాప్సూల్స్ ఏం తీసుకున్నా మీరు బల్క్ లైక్ బిఫోర్ వర్కౌట్ మాత్రం సెక్షన్ ముందు మాత్రం తీసుకోండి. ఆఫ్టర్ వర్కౌట్ వేస్ట్. ఆఫ్టర్ వర్కౌట్ ప్రోటీన్ హెల్ప్ అవుతుంది. సప్లిమెంట్స్ అనేవి బిఫోర్ స్లీప్ తీసుకోకండి. సో మీరు తీసుకునే ఎనీథింగ్ ఏ సప్లిమెంట్స్ అని. ఓకే. సో సరే పర్లేదా, బాగానే మాట్లాడడం అంటే నేను మాట్లాడుతున్నా కానీ బట్ అంత పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతుందా లేదా అన్నదే నా డౌట్. సో కొంచెం అటు ఇటు ఉన్నా అర్థం చేసుకోండి, కొంచెం బాగానే ఉంటుంది. ఎందుకంటే నేనేది లైక్ యూస్ కోసం, లైఫ్ కోసం బయట థింగ్స్ని తీసుకొచ్చి మాట్లాడను ఇప్పుడు. సో పర్సనలీ నా లైఫ్లో ఏమైతే నేను థింగ్స్ ఫేస్ చేస్తాను, సో నాకు ఏవైతే సెట్ అయితే ఏవైతే సెట్ కావు అవి మాత్రమే మాట్లాడతాను. సో ఎందుకంటే అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో కొంచెం మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే. సో అందుకోసం చెప్తున్నాను అంతే. సో మనకి పర్సనల్ ట్రైనింగ్ ఉండదు, ఏది ఉండదు. సో లైక్ నేను చేసేది మీకు అర్థమే, లైక్ మీకు ఏంది. సో అరే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ టైం బల్క్ చేసినా కట్ చేసినా సో బేసిక్గా ఏం చేయాలి, ఏం చేయకూడదు, సప్లిమెంట్స్ ఏవి మనకి పర్ఫెక్ట్గా హెల్ప్ అవుతుంది, ఏవి హెల్ప్ కావు అని ఒక బేసిక్ నాలెడ్జ్ వస్తే ఇట్స్ వర్క్ నేను చేసేదాన్ని అంతే. ఓకే. లెట్స్ స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. ఓకే. అండ్ ఈరోజు మన మేజర్ వర్కౌట్స్ లోవర్ బ్యాక్.
సో అప్పర్ని ట్రైన్ చేస్తాం, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లోవర్కి మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తాం. సో సెకండ్ బ్యాక్ అవుట్ సెకండ్ లైక్ వీక్లో సెకండ్ టైం అది. సో ఇది కంప్లీట్ లోవర్ని హిట్ అవుతుందని చెప్పాలి. కాకపోతే మిడ్ సెక్షన్ని కొంచెం మీరు ఈ లైక్ ఇది పర్ఫెక్ట్ ఇటు నుంచి ఇటు పోయి లైక్ కాటన్ కొంచెం మంచి సెట్ అవుతుంది. సో లైక్ మీరు బ్యాగ్ని ఫ్లెక్స్ చేసేటప్పుడు సో ఇట్లా చేస్తారు కదా, సో లోవర్ ఇట్లా ట్రిగర్ అయ్యి సో ట్రీ అనేది ఇట్లా వస్తుంది. సో ట్రీని లైక్ ట్రీ అనేది లైక్ స్టార్టింగ్ దీన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు. సో మీకు సో ట్రీ అనేది ఇట్లా వచ్చేటప్పుడు పైన లీవ్స్ ఇట్లా వైడ్ అవ్వడానికి, సో ఇది కర్వర్డ్ షేప్లో ఇట్లా వైడ్నెస్ అయితే వస్తుంది. సో ఇట్లా చేసేటప్పుడు ఏదేదో మాట్లాడు కదా, బట్ మంచిగా సెట్ అవుతుంది. లోవర్ని మాత్రం లోవర్కి కొంచెం టచ్ అవుతూ మిడ్ సెక్షన్ పర్ఫెక్ట్ హిట్ అవుతుంది. సో ఫ్రీ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, వన్ మోర్. సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రీమ్ ఫ్లెక్స్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో కంప్లీట్ ఇట్లా చేసుకుంటూ పోతే మిడ్ సెక్షన్ అవుతుంది. కంప్లీట్ లోవర్ ఈ పార్ట్ టూ మంచిగా సెట్ అవుతుంది. సో మీరు ఇట్లా ఉండండి. సో ఈ పార్ట్ ఇట్లా ట్రీ వస్తుంది కదా, సో ఈ ట్రీని సపరేట్ చేస్తే ఇది ఇలా వైడ్ అవుతుంది. సో అందుకు ఫ్రీ చేస్తే మంచిగా హిట్ అవుతుంది. ఫ్లవర్ కంప్లీట్ ఫ్లవర్ సెక్షన్. సో స్టాండ్ లేపడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది బాగా, కెమెరా పర్ఫెక్ట్గా సెట్ చేయడం. ఓకే, వన్ మోర్. ఓకే, అండ్ ఫైనల్లీ డే 20 ఆర్ 19. సో ఏదైనా ఈరోజు ఒక కెమెరా స్టాండ్ లేకుండా వల్ల సో వర్కౌట్ స్కిప్స్ అయితే అంత పర్ఫెక్ట్గా షూట్ చేయదు. సో షూట్ చేసిన 1 or 2 ఉంటాయి, బట్ లైక్ షూట్ చేద్దామన్నా అంత పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పేసి అవాయిడ్ చేస్తాం. ఓకే, సో షూట్ చేసిన చేయకపోయినా వర్కౌట్ అయితే పర్ఫెక్ట్గా హిట్ చేయాల్సి ఉంటుంది. సో కటింగ్ ఫేస్లో మెయిన్ థింగ్స్ ఫుడ్ అనేది కంట్రోల్లో ఉండాలి. ఫుడ్ కంట్రోల్ లేకపోతే ఎన్ని డేస్ చేసినా రిజల్ట్స్ అయితే కనిపించే ఫస్ట్. ఓకే, సో ఫుడ్ కంట్రోల్ ఉండాలి, వర్కౌట్ ఇంటెన్సిటీ డైలీ ఉండాలి. సో బల్క్ టైంలో లాగా వీక్కి 4 times అట్లా ట్రైన్ చేసినట్టు కుదరదు. సో ఎవ్రీడే
వీక్లో 7 days అయితే 1 day రెస్ట్ పెట్టుకోండి. రిమైన్ 6 daysని పుష్ చేయాల్సి ఉంటుంది. అండ్ కార్డియో అనేది మెయిన్ థింగ్. అండ్ కోర్ కూడా డైలీ హిట్ చేయాల్సి ఉంటుంది. సో యాప్స్ ఒకటే కాదు, కోర్ అంటే కంప్లీట్ హెల్త్ కూడా ట్రైన్ చేయాల్సి ఉంటుంది. మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో కంప్లీట్ రిజల్ట్స్ అయితే అంత త్వరగా రావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అదే. సో రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి స్కిప్ చేయకండి. సో టైం పడుతుంది. మినిమం మీరు 4 months పెడితే చెప్తున్నా కదా, ఫస్ట్ 2 months అసలు రిజల్ట్స్ కూడా కనిపించవు. సో అట్లా అని చెప్పేసి ఏది పడితే తినకండి. సో డే 1 నుంచి ఒక మైండ్సెట్కి స్టిక్ అయ్యి ఫుడ్ కంట్రోల్లో పెట్టుకొని తీసుకెళ్తే 4 monthsలో మీరు అనుకున్న ఫిజిక్ అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో ఫుడ్ కంట్రోల్లో ఉండాలి, లేకపోతే కష్టం. ఓకే, సో కార్డియో అనేది డైలీ హిట్ చేయాల్సి ఉంటుంది. మీరు బల్క్లో చేస్తారో చేయడానికి మీ ఇష్టం, బట్ కటింగ్ ఫేస్కి వచ్చేసరికి మాత్రం మ్యాండేటరీ. కార్డియో అనేది మ్యాండేటరీ హిట్ చేయాల్సిందే. సో లేకపోతే మీ ఫ్యాట్ కంటే మీరు తిన్న క్యాలరీస్ కూడా బర్న్ చేయాల్సి ఉంటుంది. కటింగ్ ఫేస్లో ఫ్యాట్ బర్న్ చేయాలి, ప్లస్ తిన్న ఫుడ్తో వచ్చిన క్యాలరీస్ కూడా బర్న్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో కార్డియో అనేది అంత ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో ఇంకట్లా మాట్లాడుకుంటూ పోతాం. అండ్ బాడీ కండిషన్